బ్యాక్ టు న్యూస్. ఏపీ బడ్జెట్పై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. బడ్జెట్ భేషుగ్గా ఉందని సీఎం చంద్రబాబు కితాబిస్తే అన్ని కాకిలెక్కలంటూ మండిపడ్డారు ప్రతిపక్ష నేత జగన్. సంక్షేమం, అభివృద్ధి, ప్రాజెక్టులు, రుణమాఫీ వంటి అంశాలపై బాబు జగన్ మాటకు మాట ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ప్లాను, నాన్ ప్లాన్, క్యాపిటల్, రెవెన్యూ ఇవన్నీ ఉండేటివి. ఇప్పుడు ప్లాన్, నాన్ ప్లాన్ వెళ్ళింది, లేదు. ఓన్లీ రెవెన్యూ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎక్కడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఖర్చు పెడతామో దానివల్ల ఎకానమీ సస్టైనబుల్ వస్తుంది. ఒకప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బులు లేక అప్పు తీసుకొచ్చినా మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్గా ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి పే చేయడానికి వెల్త్ క్రియేషన్ కూడా స్కోప్ ఉండేది కాదు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం. అంతేకాకుండా ఈరోజు మీరు చూసినప్పుడు వెల్ఫేర్కి ఎక్కువ పెద్దపీట వేసాం. మానవ వనరుల అభివృద్ధి కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇందులో మీరు చూస్తే 16,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ వెల్ఫేర్ కోసం ఖర్చు పెడుతున్నాం. ఇందులో కూడా ఏదైతే ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎంపవర్ చేయాలని నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన, ఒక ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయితే కుటుంబాలకు వెసులుబాటు వస్తుంది. 11.61%తో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది అని అన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఇవే లెక్కలే నిజమైతే మరి చంద్రబాబు నాయుడు గారు 2022, 2029, 2050 దాకా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు చూపించారు. 2022 కల్లా దేశం ఏమన్నారు, దేశమా 2022, 2029, 2050లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, దేశంలో కల్లా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. అదే రకంగా ఇంకా టార్గెట్లలో ఇంకా 2022లో ఒక టార్గెట్ పెట్టాడు, 2029కి మరో టార్గెట్ పెట్టి ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఎక్కువ అని కూడా ఇంకో టార్గెట్ పెట్టాడు. 2050లో కూడా ఇంకో టార్గెట్ ఏదో కనిపిస్తుంది మనందరికీ. ఇంకొక పక్కన రెవెన్యూ బైఫర్కేషన్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ లోటు, బడ్జెట్ ఎక్కడికక్కడ డెఫిసిట్ని బ్యాలెన్స్ చేశాం. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే 2016-17లో ప్లాన్ ఎక్స్పెండిచర్ 103.11% కాగా నాన్ ప్లాన్ 94.85%కే కన్ఫైన్ చేశాం. చాలా కాషియస్గా ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేయడమే కాకుండా చాలా సిస్టమేటిక్గా ఖర్చు పెట్టడం జరిగింది. అందుకనే రెవెన్యూ ఎన్ని ఒత్తిళ్లున్నా ఈరోజు మొత్తం 3.06%కే జిఎన్డిపిని బ్యాలెన్స్ చేయగలిగాం. ఎఫ్ఆర్బిఎం ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేయడం కోసం దీన్ని కూడా బ్యాలెన్స్ జిఎస్డిపిలో 3.06%కే బ్యాలెన్స్ చేయగలిగాం. ఫస్ట్ టైం ఉపాధి హామీలో ఈ గవర్నమెంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉపాధి హామీ కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. దానివల్ల దేశానికే ఒక ఆదర్శంగా తీసుకొచ్చాం. నేను ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఈ మధ్యకాలంలోనే ఐఎంఎఫ్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ రీసెంట్ గా స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. దీని ప్రకారము ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ జీడిపి, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా యావరేజ్ జీడిపి 3.1% అని, ఇండియా 7.1% అంటే ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని ఈ మధ్యకాలంలో ఐఎంఎఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. మరి దేశం మొత్తం 3.1% యావరేజ్ గా ఉన్న పరిస్థితుల్లో
ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా 7.1% నమోదు చేస్తే మన న్యాచురల్ గా ఆంధ్రప్రదేశ్ 11.61% నమోదు చేసింది అని అంటే ఇవాళే ప్రపంచంలో ఇవాళే ప్రపంచంలో నెంబర్ 1 స్టేట్ ఇవాళే ఉన్నాం మనం. మరి 2022 ఎందుకు, 2029 ఎందుకు, 2050 దాకా కూడా ఎందుకు? ఇవాళే ఉన్నాం మనం. 11.61% అంటే దేశం మొత్తం 3.1%లో కదులుతా ఉంటే భారతదేశం 7.1%తో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద కంట్రీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ కింద ఇండియా రిజిస్టర్ అయితే 7.1%తో, ఆ ఇండియాలో 11.61% అంటే వీఆర్ ఆల్రెడీ దేర్. ఎంతగా చంద్రబాబు నాయుడు గారు లెక్కలు చూపిస్తా ఉన్నారన్నదానికి నిదర్శనం ఇచ్చిన ఎగ్జాంపుల్ నేను చెప్పి